డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం హీట్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ థర్మోడైనమిక్స్లో ఇంతవరకు లెక్చర్ నెంబర్ 1, లెక్చర్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేసాం. సో లెక్చర్ నెంబర్ 1లో ఫండమెంటల్స్, లెక్చర్ నెంబర్ 2లో కూడా ఫండమెంటల్స్, కాకపోతే అవి ప్రాసెస్లు అనమాట. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, అలా కొన్ని ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. సో మనం 1 by 1 త్వరగా డిస్కస్ చేసుకుంటూ వస్తేనే సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ అర్థమైన తర్వాత మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, సరే. ఈ క్లాస్లో హీట్కు సంబంధించిన టోటల్ అన్ని విషయాలు, మనకు థర్మోడైనమిక్స్లో పనికి వచ్చేటువంటి అన్ని కాన్సెప్ట్స్ ఈ హీట్కు సంబంధించి ఏమున్నాయో ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ హీట్? హీట్ అంటే ఏమో తెలుసుకుందాం. ఓకే, so transfer of energy when there is a difference of temperature. Heat is nothing but transfer of energy when there is a difference of temperature. Suppose two bodies ఉన్నాయనుకోండి, రెండు వస్తువులు ఉన్నాయనుకోండి. Say one is present at hot condition, second one is present at cold condition. When both are connected, that hot body to cold body, heat flows. Heat అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. అక్కడ ఫ్లో అయ్యే దాన్ని హీట్ అనేసి అంటాం, టెంపరేచర్ కాదు. సో టెంపరేచర్కు హీట్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ను మనం ఈజీగా అర్థం చేసుకుంటే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఏ హీట్ అంటే, హీట్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ వెన్ దెర్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్లో డిఫరెన్స్ ఉండేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఆ జరిగేటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్నే ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ హీట్ అని అంటాం. And also energy exchange between temperature and that is system and surrounding. అంటే సిస్టమ్ కు సరౌండింగ్, థర్మోడైనమిక్స్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు సో సిస్టమ్ సరౌండింగ్ గురించి తెలిసిందే మనకు. సో సిస్టమ్ నుండి సరౌండింగ్ లోకి, సరౌండింగ్ లో ఉండే ఎనర్జీ సిస్టమ్ లోకి ఆ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది చూడండి, దాన్నే మనం ఇక్కడ హీట్ అనేసి అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద 2 definitions ఫర్ దట్ ఈస్ వాట్ హీట్. సో హీట్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ వెన్ దెర్ ఇస్ ఎ టెంపరేచర్ డిఫరెన్స్. దట్ అదర్వైజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్, వాట్ ఎవర్ మే బి ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హీట్. నౌ వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ హీట్. ఏమి టెంపరేచర్ అంటే ఏమి, హీట్ అంటే ఏమో మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టెంపరేచర్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఒక సిస్టమ్ లేదా ఒక సబ్స్టెన్స్ లేదా ఒక సరౌండింగ్ వాట్ ఎవర్ మే బి ఎంత హాట్గా ఉంది లేదా ఎంత కోల్డ్గా ఉంది, ఎంత కోల్డ్గా ఉంది లేదా ఎంత హాట్గా ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ ద సిస్టమ్ ఈజ్ ప్రజెంట్ అట్ హాట్ కండిషన్. దాన్ని డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అనేసి అంటాం, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, గ్లాస్ లో వాటర్ ఉంటుంది అనుకోండి, అది ఎంత కోల్డ్ గా ఉంది చెప్పగలిగే టెంపరేచర్, ఎంత హాట్ గా ఉంది చెప్పగలిగేది దట్ ఈస్ వాట్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్, టుడే వాట్ ఈస్ ద టెంపరేచర్? ఈ రోజు టెంపరేచర్ ఎంత అంటాం కానీ ఈ రోజు హీట్ ఎంత అని చెప్పమన్నమాట. మామూలుగా ఈ సమ్మర్ సీజన్ లో మన టీవీలో కూడా న్యూస్ చెప్పేటప్పుడు లాస్ట్ లో ఈ టెంపరేచర్ డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. విజయవాడ టెంపరేచర్ 43 degrees, హైదరాబాద్ టెంపరేచర్ సో అండ్ సో దట్ ఈస్ 35 degrees centigrade. ఇంకా కొన్ని రామగుండం, ఇంకా కొన్ని సీషోర్ ఏరియాస్ అంతా కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే హిల్ స్టేషన్స్ తీసుకుంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అది టెంపరేచర్, అది హీట్ కాదు, దట్ ఈస్ టెంపరేచర్. దాన్నే మనం ఏమంటున్నామంటే ఒక ఏరియా ఎంత హాట్గా ఉందో లేదా ఒక సిస్టమ్ ఎంత హాట్గా ఉందో లేదా ఎంత కోల్డ్గా ఉంది అనేది కూడా అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే టెంపరేచర్ అనేసి అంటాం అనమాట. సో హీట్ అంటే మీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ వెన్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉండేటప్పుడు మాత్రమే ఫ్లో అయ్యేటువంటి ఎనర్జీను హీట్ అంటాం. వెన్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్, no flow of that is what energy, no flow of that is what heat. Suppose say one system is present at 100 degrees centigrade, second system is also present at 100 degrees centigrade. When both are connected, no flowing of energy takes place. 100 degrees నుండి 100 degrees కి ఎలాంటి హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు, because temperature is constant, temperature is that is what same. T1 is equal to T2. So when there is a difference of temperature only,
heat flows. When there is no difference of temperature, no heat flow takes place in between maybe two substances or two systems, or from system to surrounding, or surrounding into the system. That is so very important anamata. Okay, temperature does not flow. Temperature eppudu gani flow, temperature flowing అనేది meaningless. టెంపరేచర్ ఫ్లోయింగ్ ఈజ్ మీనింగ్లెస్. దానికి అసలు అర్థమే లేదు. టెంపరేచర్ ఫ్లో అవుతుందంటే రాంగ్, అది హీట్ ఫ్లో అవుతూ ఉంది. ఎనర్జీ కెన్ ఫ్లో, ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో ఆ ఫ్లో అయ్యే ఎనర్జీను ఎప్పుడు టెంపరేచర్లో డిఫరెన్స్ ఉండేటప్పుడు ఫ్లో అయ్యేటువంటి ఎనర్జీనే ఏమంటామంటే మనం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, హీట్ అని అంటాం అన్నమాట. So it flows from hot body to cold body. Yes, when both hot body means present at high temperature, cold body means present at lower temperature. When both are connected, what happens? Flow of heat takes place. So that is called as the heat energy. So it is measured with thermometer. ఇప్పుడు టెంపరేచర్ గురించి మనము టెంపరేచర్ వాల్యూ తెలుసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ వచ్చి ఉంటుంది. సో డాక్టర్ ఏం చేస్తారు, మనకు ఒక థర్మోమీటర్ తీసుకొచ్చి నేలకు కింద లేకపోతే సంకల కింద పెట్టేసి మనకు ఇది యొక్క టెంపరేచర్ను మెజర్ చేయడం జరుగుతుంది, అవునా కదా? సో బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి, లేదా ఫారెన్ హీట్లో చెప్పాలంటే 98 ఉండాలి. సో దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఏమప్పుడు వీఆర్ ఇన్ దట్ ఈస్ ఫీవర్ కండిషన్స్ అని అంటాం. ఓకే, దట్ వన్. సో ఇట్ ఈస్ మెజర్డ్ విత్ క్యాలరీమీటర్. సో క్యాలరీమీటర్తో మెజర్ చేస్తారు హీట్ను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మోమీటర్ యూజ్ చేస్తే, హీట్ను మెజర్ చేయడానికి మనము ఏం యూజ్ చేస్తామంటే దట్ ఈస్ కాల్డ్ as క్యాలరీమీటర్. అండ్ దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ టెంపరేచర్: డిగ్రీ సెంటిగ్రేడ్, డిగ్రీ ఫారెన్హీట్, అండ్ దట్ ఈస్ వాట్ K. K మీన్స్ కెల్విన్. సో 3 డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయన్నమాట టెంపరేచర్ను మెజర్ చేయడానికి. ఒకటి డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకు ఫస్ట్ చాప్టర్లో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ డయాగ్రామ్స్ వేసి మరి చెప్పారు. 4 టెంపరేచర్స్ ఇచ్చారు అక్కడ. ఏంటంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అండ్ రూమ్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. రూమ్ టెంపరేచర్ మనం ఎంత తీసుకుంటామంటే జనరల్గా దట్ ఈస్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్, 25 డిగ్రీ సెంటిగ్రేడ్. జనరల్గా మనము కెమిస్ట్రీలో రూమ్ టెంపరేచర్ అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోవాలి అలా. అండ్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటిగ్రేడ్. హ్యూమన్ బాడీ ఇక్కడ టెంపరేచర్స్ రాస్తాను నేను. ఏంటంటే దట్ ఈస్ మెల్టింగ్ ఎంపీ ఆఫ్ వాటర్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ రూమ్ టెంపరేచర్, సో రూమ్ టెంపరేచర్ ఎంతంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ను రూమ్ టెంపరేచర్గా తీసుకుంటారు కెమిస్ట్రీలో. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హ్యూమన్ బాడీ టెంపరేచర్. సో హ్యూమన్ బాడీకు జనరల్ టెంపరేచర్ ఎంత ఉండాలంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, సో ఇక్కడ కనపడదేమో, ఇక్కడ రాస్తాను. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, బీపీ ఆఫ్ వాటర్ అన్నమాట. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంతంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇలా ఉంటుంది. అదే దీన్ని మనం మెజర్ చేసేటప్పుడు జౌల్స్, క్యాలరీస్, కిలో జౌల్స్, కిలో క్యాలరీస్, దీంట్లో మనము ఈ యొక్క హీట్ను మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మెయిన్గా హీట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ హీట్కు సంబంధించిన విషయాలు డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ the things which are related to, that is what, heat కు సంబంధించి మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా, దిస్ వన్. ఎస్, దెన్ ఇప్పుడు ఏమంటే యూనిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ హీట్ను మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి యూనిట్స్ ఏవో చూద్దాం. ఇది చాలా స్ట్రాంగ్గా అతుక్కునేసింది. ఓకే, సో జనరలీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ CGS సిస్టంలో హీట్ యూనిట్స్ అన్నమాట. యూనిట్స్ ఆఫ్ హీట్. సో ఏంటది? ఎర్గ్
ERGS ఎర్గ్స్ అనేసి అంటాం. SI సిస్టంలో యూనిట్స్ ఆఫ్ హీట్ is equal to joules అని అంటాం ఇవి. ఓకే, సో ఇప్పుడు 1 joule is equal to, ఇవి గుర్తుపెట్టుకోవాలి, 10⁻⁷ erg. Similarly 1 erg is equal to 10⁻⁻7 joules. 1 joule is equal to 10⁻7 ergs అనేసి అంటారు. మనకు కన్వర్షన్స్ అవసరం అవుతాయి. అలాగే 1 erg is equal to 10⁻⁻7 joules. జనరల్ గా మనకు ప్రాబ్లమ్స్ లో క్యాలరీస్ అని ఇస్తాడు. క్యాలరీస్. సో 1 calorie is equal to CIL అని రాస్తాం. 1 CIL is equal to 4.18 joules. That is equal to 4.2 joules అన్నమాట. 4.2 joules గా తీసుకుంటారు. అలాగే 1 joule is equal to 1/4.2, that is what calories. That is equal to 0.2390, that is what calories. సో ఇవంతా కూడా మనము గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఏది ఇంకా మనకు థర్మోడైనమిక్స్ ప్రాబ్లమ్స్లో ఇవి వస్తాయి. ఏంటంటే 1 లీటర్ అట్మాస్ఫియర్, 1 లీటర్ అట్మాస్ఫియర్ అనేసి అంటాం, is equal to 101.3 joules. 101.3 joules అన్నమాట. ఇలా ఉంటుంది. అలాగే 1 bar ATM, 1 bar ATM is equal to 100 joules. సో ఇవన్నీ కూడా మనకు కొన్ని యూనిట్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లీటర్ అట్మాస్ఫియర్ నుండి జౌల్స్లోకి, అలాగే జౌల్స్ నుండి లీటర్ అట్మాస్ఫియర్లోకి మనము కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సపోజ్ జౌల్స్లో ఇచ్చారు, బార్ అట్మాస్ఫియర్లో కన్వర్ట్ చేయాలి. 1 joule is equal to how much? Then 1/100 bar, ఇది బార్ లీటర్ అన్నమాట. లీటర్ ఎందుకంటే బార్ అనేది ప్రెషర్కు యూనిట్, లీటర్ అనేది వాల్యూమ్ అన్నమాట, వాల్యూమ్. కాబట్టి 1 bar, that is what? లీటర్. సో that is equal to 1/10 square, that is equal to 10⁻⁻2 bar, that is liter, that is equal to 0.01 అవుతుంది. 0.01 bar liter, 1 joule is equal to అన్నమాట. సో దీని నుండి మనం క్యాలరీస్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలనుకోండి, 1 calorie is equal to how many? దట్ ఈస్ 1 joule ఇది కదా, ఇక్కడ రాసుకుంటాం బార్ లీటర్స్. అప్పుడు 1 calorie is equal to 4.2, 1 joule is 0.01 బార్ లీటర్ అని రాసుకున్నాం అనుకోండి. 1 జౌల్కు ఎన్ని బార్ లీటర్స్ అన్నది మనకు తెలిసిపోతుంది, లేదా 1 క్యాలరీకు ఎన్ని బార్ లీటర్స్ అనేది కూడా తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా యూనిట్స్ మనము యూజ్ చేస్తాం. అగైన్ కిలో జౌల్స్, కిలో క్యాలరీస్ అంటారు. కిలో అంటే ఎంత? 10 cube అన్నమాట. 1 kilo మీన్స్ 10 cube. 1 kilo అంటే 10 cube అనేసి అన్నమాట. సో ఇవి నీట్గా నోట్ చేసుకోవాలి. మెయిన్గా ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చెప్పండి. దట్ ఈజ్ 1 లీటర్ అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 101.3 joules. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు వర్క్ డన్ ప్రాబ్లమ్స్లో వస్తాయి అన్నమాట. 1 bar అట్మాస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 100 joules. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ టూ ఆర్ very very important. This one, okay, that is. And then 1 bar atmosphere is equal to 1 bar atmosphere is equal to 23.92 calories. 23.92 calories అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. So after discussing about the units of heat, now is thermodynamics లో మనకు Q వాల్యూ ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి. Sometimes we take Q value as minus, sometimes we take Q value as plus. ఈ సింబల్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయంటే హీట్ గివెన్ బై ద సిస్టమ్ నుండి హీట్ బయట వచ్చింది అనుకోండి, సిస్టమ్ నుండి హీట్ బయటకు వస్తూ ఉంటే
దట్ ఈస్ టేకెన్ యాజ్ మైనస్. వై? సిస్టమ్ ఎనర్జీ తగ్గిపోతుంది అంతే కదా, ఈ సిస్టమ్ హీట్ని ఇచ్చేస్తుంది, దెన్ ద హీట్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ డిక్రీజెస్. హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, సిస్టమ్ యొక్క హీట్ను మనం ఇంకా పెంచామనుకోండి, అబ్జార్బ్డ్, అది అబ్జార్బ్ చేసుకుంటా ఉంటే దాని టెంపరేచర్ ఇంక్రీజెస్. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, వాట్ హ్యాపెన్స్? హీట్ ఆల్సో ఇంక్రీజెస్. సో దట్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్ అండ్ హీట్ గివెన్ బై ద సిస్టమ్ ఈజ్ నెగటివ్. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి. దీని తర్వాత ఏంటంటే హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ, సో ఇవి డెఫినేషన్స్, ఇవి ఎక్కువ టైం పడుతుంది. హీట్ కెపాసిటీ క్యూ. ఓకే, సో అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, amount of heat required to rise the temperature, to increase the temperature, raise the temperature of a substance by 1 degree centigrade. 1 degree centigrade. దీని జనరల్గా 1 degree centigrade అని రాస్తారు. ఈజ్ కాల్డ్ యాజ్ హీట్ కెపాసిటీ. దీన్నే మనం హీట్ కెపాసిటీ క్యూ అనేసి అంటాం. ఇప్పుడు హీట్ కెపాసిటీ క్యూ ఇస్ ఈక్వల్ టు, దట్ ఈస్ హీట్ కెపాసిటీ క్యూ is equal to Q, or heat capacity in C అంటాం. C, this is C, ఇక్కడ కూడా C అన్నమాట. హీట్ కెపాసిటీ ఈజ్ C. ఓకే, సో ఇదేంటంటే ఇది is equal to Q by M delta T. This is the formula. Q, heat absorbed by the system, absorbed by the system. ఇక్కడ రాస్తాను, కనబడుతుందా ఇది? సో చూద్దాం ఎంతవరకు కనబడుతుందో. ఎస్, రైట్, ఇంకా రైట్. ఓకే, ఎం మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, ఎం మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, and delta T is 1 degree centigrade. Difference in temperature, that is difference in temperature. So neatగా రాసుకోండి. This is, సో ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ను 1 degree centigrade రైజ్ చేయాలంటే దానికి మనం ఎంత హీట్ని ఇవ్వాలో దాన్ని ఏమంటారంటే హీట్ కెపాసిటీ అంటారు. డిఫరెంట్ సిస్టమ్స్కు, డిఫరెంట్ సబ్స్టెన్సెస్కు ఈ హీట్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ గ్లాస్, ఇఫ్ యు టేక్ వాటర్, ఇఫ్ యు టేక్ సమ్ అదర్ యాసిడ్, ఇఫ్ యు టేక్ సమ్ అదర్ ఆయిల్. సో సపోజ్ వాటర్ అండ్ ఆయిల్, వాటర్ యొక్క టెంపరేచర్ను 1 degree centigrade రైజ్ చేయడానికి ఎంత హీట్ కావాలో దాని హీట్ కెపాసిటీ అంటారు. సపోజ్ వాటర్ మీద ద క్వాంటిటీ, యూ నెగ్లెక్ట్ అబౌట్ ద క్వాంటిటీ ఆఫ్ ద వాటర్, ఎంతో సంథింగ్ తీసుకుంది. సపోజ్ ఈక్వల్ క్వాంటిటీ అనుకోండి, ఇది 1 లీటర్, అది కూడా 1 లీటర్ అనుకుందాం. అదే ఆయిల్ను 1 degree centigrade టెంపరేచర్ రైజ్ చేయడానికి ఆయిల్ యొక్క టెంపరేచర్ను మనం ఎంత హీట్ చేయాలో ఆ ఆయిల్ను, దాని హీట్ కెపాసిటీ అనేది రెండు సమానం కాదు. Why? Because substance is different. This is water, that is oil. Similarly, in case of gases also, in case of solids also, for example, solid ఉంటుంది, that is what? Glass and metal. So, ఒక metal తర్వాత glass material. So, glass material యొక్క టెంపరేచర్ను 1 degree centigrade రైజ్ చేయాలంటే దానికో వాల్యూ ఆఫ్ టెంపరేచర్ హీట్ మనం ఇవ్వాలి. అలాగే ఒక మెటల్ యొక్క టెంపరేచర్ను 1 degree centigrade రైజ్ చేయాలంటే
దానికి కొద్దిగా డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ హీట్ హ్యాస్ టు బి సప్లైడ్. దట్ మీన్స్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ హీట్ కెపాసిటీస్. హోల్డ్ చేసే కెపాసిటీ, హీట్ను హోల్డ్ చేసే కెపాసిటీ అనేసి అండి. ఓకేనా? దట్ ఈస్ సో హీట్ కెపాసిటీ అనేసి అండి. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 degree centigrade. దీన్ని మనం ఇలా రాస్తాం, 1 degree centigrade. ఇట్ కాల్డ్ యాజ్ హీట్ కెపాసిటీ. నేనేం చెప్పాను, సబ్స్టెన్స్ ఇక్కడ 1 kg 2 kg 1 gram 3 grams చెప్పట్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దెన్ what are the units for heat capacity? ఏముంది ఇక్కడ? Q అంటే ఏమి? దట్ ఈస్ వాట్? Q హీట్ని ఎలా మెజర్ చేస్తాం? జౌల్స్, బార్, మాస్, గ్రామ్, and temperature, degree centigrade or Kelvin or degree Fahrenheit. These are the units for heat capacity. అన్నిటికీ all types ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వస్తుంది దానికి కూడా అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అని. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ ఇంతకుముందు హీట్ కు టెంపరేచర్ కు ఒక మెయిన్ డిఫరెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా సితోనే ఇక్కడ మనం ఇండికేట్ చేస్తున్నాం, సి. ఓకే, సో టెంపరేచర్ హీట్ చెప్పాను చూడండి. టెంపరేచర్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మ్యాటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Temperature does not depend on the matter, but heat depends on the quantity of the substance. Meeru say there is some water in a barrel, 100 liters of water undanukondi, 100 liters of water. దాంట్లో ఒక గ్లాస్ తో కొన్ని నీళ్ళు సపరేట్ చేసి, సో ఆ గ్లాస్ లో ఉండే నీళ్లకు టెంపరేచర్ ఎంత ఉంటుందో ఈ 100 లీటర్స్ లో ఉండే అంత వాటర్ యొక్క టెంపరేచర్ కూడా అదే ఉంటుంది. క్లియర్? బట్ హీట్ కెపాసిటీ, ఎనర్జీ, ఒక గ్లాస్ లో ఉండే వాటర్ కు ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అదే 100 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకో, క్వాంటిటీ ఎక్కువ కదా, ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్ అయి ఉంటుంది, అవునా? ఎస్, టెంపరేచర్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ హీట్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. డు యు నో ద డిఫరెన్స్ నౌ? ఎస్. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కొద్దాం. సో హీట్ కెపాసిటీకు ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా అదే డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ అంటే హీట్ కెపాసిటీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అక్కడ మనం 1 gram or 1 kg అనేది చెప్పలేదు. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ హౌ మచ్ చెప్పలా మనం. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిఫైన్ చేసినప్పుడు టెంపరేచర్ ఆఫ్ 1 gram substance, 1 gram substance by 1 degree centigrade is called as specific heat capacity. Here it is, specific heat capacity అని అంటాం. సో ఇక్కడ కూడా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇక్కడేం రాసాం? m, but mass of 1 gram of the substance it is. That is very important. 1 gram of substance, 1 gram of substance, 1 gram of substance. Heat absorbed by the system ఇది 1 gram is 1 degree. Difference అర్థమైందా? Heat capacity ku heat capacity we are not mentioning the amount of substance. Specific heat capacity lo 1 gram substance. Suppose there is 1000 kg of substance. We are going to measure the specific heat capacity for only 1 gram. That is why it is an intensive property. Specific heat capacity is an intensive property, but heat capacity is extensive property. Okay now? So specific heat capacity Q by m into delta T. ఇక్కడ ఏం చేస్తాం మనం? That is m is equal to 1 gram of substance is equal to 1 degree centigrade. This is difference in temperature. Delta T is difference in temperature. Q is amount of heat absorbed plus
కదా అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ అంటే ఏమి అది అబ్జర్వ్ చేసినట్టే కదా, అది అబ్జర్వ్ చేస్తుంటేనే కదా, దట్ ఈస్ ద డెఫినేషన్స్ ఫర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అండ్ యూనిట్స్ ఆర్ సేమ్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఏం యూనిట్స్ ఏమై, సో ఏ రాస్తాం ఇక్కడ 1 గ్రామ్. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ జౌల్ పర్ 1 గ్రామ్ రాయొచ్చు. 1 గ్రామ్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ రెండు సేమ్ అన్నమాట. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకు యూనిట్స్ కూడా జౌల్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 1 గ్రామ్ తీసుకుంటాం మనం, దట్ ఈస్ 1 గ్రామ్ అయిపోతుంది అది. అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ కూడా మనకు 1 డిగ్రీ సెంటిగ్రేడ్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ specific heat capacity. Now let us discuss about the specific heat capacity in isothermal process and adiabatic process kodam. So malli kavalsinte raskundam, okay na. Specific heat capacity of gases గురించి అన్నమాట. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ గ్యాసెస్ ఏంటంటే ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. Isothermal process means the process which takes place at constant temperature. Means what? Delta T is equal to 0. So what we know? Specific heat capacity C is equal to Q by M into delta T. That is equal to Q by M into 0. That is equal to infinity. So heat capacity of gases in isothermal process is infinity అన్నమాట. In adiabatic process లో సేమ్ Q is equal to 0. That means C is equal to 0. ఇక్కడ 0 రాసామంటే టోటల్ గా 0 కదా. That means specific heat capacity of gases may be 0 or infinity or from 0 to infinity, any value. Specific heat capacity of gases is maybe 0 or infinity or anything between 0 and infinity. ఏదైనా కావచ్చు. ఇది ఐడియల్ గ్యాసెస్ అన్నమాట. ఆఫ్ ఐడియల్ గ్యాసెస్. సో ఇక్కడ మనం ఐడియల్ గ్యాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్వేస్ హియర్ వి డిస్కస్ అబౌట్ ఐడియల్ గ్యాసెస్. Ideal gases means what? There is no any attraction and repulsion in between two molecules of a gas, and the volume of one molecule is very, very small compared with the volume of the whole volume of the gas. Kinetic molecular theory of gases వస్తుంది. సో ఐడియల్ బిహేవియర్గా మనం అజ్యూమ్ చేస్తాం అన్నమాట గ్యాసెస్, అప్పుడే ఇవి వస్తాయి. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇలా మనం అర్థం చేసుకోవాలి. Now, types of specific heat capacities. Types, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏం దీని కథ అనేది మనం తీసుకుందాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. Types of SHC. ఎలా రాస్తాం? 1. Specific heat capacity at constant pressure. దీన్నే మనం స్మాల్ సిపి అంటాం. Number 2, SHC at constant volume, that is CV. Number 3, molar specific heat capacity at constant P,
సిపి అంటాం. ఫోర్త్ వన్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, that is Cv. ఇవన్నమాట టైప్స్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్పెసిఫిక్ ఇక్కడ మోలార్, మోలార్ వస్తే క్యాపిటల్ సిపి, బాగా గుర్తుపెట్టుకోండి. మోలార్ క్యాపిటల్ సిపి అండ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ క్యాపిటల్ సివి. ఇవన్నమాట ఏమి టైప్స్ ఆఫ్ దట్ ఈస్ వాట్ స్పెసిఫిక్ హీట్స్. స్పెసిఫిక్ హీట్స్ యొక్క టైప్స్ ఇవన్నీ. సో ఒక్క డెఫినేషన్ నేర్చుకుంటే మనం దీని నుండి అన్ని 1 by 1 రాసుకుంటూ పోవచ్చు. సేమ్ డెఫినేషన్స్. ఏం డెఫినేషన్ అంటే, సో ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పండి, దట్ ఈస్ సి ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు ఏమంటే ఫస్ట్ వన్ సిపి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ and this is QP. That's all. Okay. So ఏం రాస్తాం మనం, సిపి అంటే స్పెసిఫిక్, నేను SHC అని రాస్తాను, SHC అట్ కాన్స్టెంట్ ప్రెషర్, QP అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్, and M 1 gram of substance, 1 gram, delta T or that is difference in temperature. So definition ela raichu, amount of heat required to raise the temperature of 1 gram of substance by 1 degree centigrade. Okka definition rasistanu, amount of heat required to rise, spellings the atu itu ga ravachu, required to rise the temperature one gram of substance by 1 degree centigrade at constant pressure. At constant pressure. Is called as CP. Is called as CP. This is the definition. Very simple. CP is equal to QP by M into delta T. CP is specific heat capacity at constant pressure, amount of heat absorbed 1 gram of substance 1 degree centigrade. That is difference in temperature. Okay, that one. So practical గా మనకేంటిది, కరెక్ట్గా 1 గ్రామ్కి క్యాలిక్యులేట్ చేయడం, కొన్ని గ్రాములు తీసుకుంటారు, మళ్ళీ దాని నుండి 1 గ్రామ్కి ఎలా అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram of substance by 1 degree centigrade is called as at constant pressure is called as CP అన్నమాట. ఇలాగే ఇప్పుడు సివికి వద్దాం. సో ఒక డెఫినేషన్ అయిపోయింది, మీరు మళ్ళీ నోట్స్ నీట్గా రాసుకోవాలి మీరు. ఇది QV అవుతుంది, QV వెరీ వెరీ ఇంపార్టెంట్. సిపి దట్ ఈస్ QV by M. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సివి అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది గ్యాసెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మాత్రమే వస్తాయి ఇవి. సో గ్యాసెస్కే వాల్యూమ్ ప్రెషర్ ఈ రిలేషన్షిప్ అనేది వర్తిస్తుంది, సాలిడ్స్కు వర్తించదు. సాలిడ్స్ లిక్విడ్స్కు మనం ఇవి డిస్కస్ చేయం. అండ్ QV అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ 1 gram of substance, that is 1 degree centigrade difference in the temperature. Amount of heat required to
rise the temperature of 1 gram of substance by 1 degree centigrade at constant pressure అన్నాం కదా, constant volume. Constant volume V is called as, that is what, CV. It's called as CV. ఇలా మనం దీని గురించి రాస్తాం. ఓకేనా? దిస్ వన్. దిస్ ఈస్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. క్యాపిటల్ సిపి వస్తుంది. క్యాపిటల్ సిపి క్యూవి క్యూపి బై ఇదేంటంటే ఇది ఎన్, దట్ ఈస్ amount of heat required to rise the temperature of 1 mole of substance. 1 gram కాదు ఇప్పుడు, 1 mole. 1 mole of substance. Very, very important. Okay. So the capital Cp. So at constant pressure, this is ఇది మారదు. Qp ne amount of heat absorbed 1 gram of substance, that is 1 mole of substance. In the 1 mole. 1 mole substance. Very important. 1 mole. 1 gram ku 1 mole ku difference emi? For example, oxygen. 1 mole oxygen is equal to 1 mole O2 is equal to 32 grams. 32 grams. 1 gram ante 1 gram. 32 ante emi? Then molar mass. Molar mass. So that is what molar mass of oxygen gas. Similarly, suppose carbon dioxide తీసుకున్నాం అనుకో, 1 mole CO2 is equal to 44 grams. 44 grams. So ఇది 1 mole. So amount of heat required to rise the temperature of 1 mole of substance by 1 degree centigrade. 1 mole of substance by 1 degree centigrade at constant pressure. At constant pressure is called, that is Cp. Capital Cp. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఒక స్మాల్ ఈక్వేషన్ ఒకటి డెరైవ్ చేద్దాం. ఏంటంటే అది n is equal to mass by molar mass. Mass by molar mass. సో ఇప్పుడు m is equal to ఏమి? n, that is ఇప్పుడు ఈ ప్లేస్ లో n ప్లేస్ లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే Cp is equal to Qp by m by capital M into delta T, that is equal to m into Qp by m into delta T, that is equal to m into దీన్ని ఏమంటారు చెప్పండి? Small cp. Small cp. So capital Cp is equal to m into small cp. Very important. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు దాని మీద. ఓకేనా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ నా సపోజ్ ఒక the Cp value of oxygen is, the Cp value of oxygen ఇలా ఇచ్చాడు ఒక ప్రాబ్లంలో. ఎక్కడ రాస్తాం? సో సపోజ్ ఇది రాసేద్దాం. అండ్ Cv is equal to Qv n delta T, that is Cv. ఇక్కడ కూడా వాల్యూమ్ వస్తుంది. నెక్స్ట్ Qv 1 mole and delta T 1 degree centigrade. Amount of heat required to rise the temperature of 1 mole of substance by 1 degree centigrade at constant, that is what volume is called, that is Cv. ఇంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏమి Cv రాస్తాం. ఇక్కడ Cv రాయొచ్చు, ఇక్కడ కూడా Qv రాసుకుంటే సేమ్, దట్ ఈస్ హియర్ Cv అండ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మనము ఏమి Qv నే రాస్తాం. అండ్ Cv is equal to, this is Cv is equal to Cv. ఇలా సో చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ కు మనకు వచ్చేసింది డెఫినేషన్ టోటల్ గా. ఇది amount of heat required to rise the temperature of 1 mole of substance by 1 degree centigrade at constant volume is called as, that is what, Cv. ఇలా దీన్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అన్నమాట. స్పెసిఫిక్ హీట్స్ డిఫరెంట్ టైప్స్ మనం ఇలా డిఫైన్ చేస్తాం. దెన్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అన్నమాట, దట్ ఈస్ Cp minus Cv is equal to R.
molar SHC at constant what pressure, CV molar specific heat capacity at constant volume, or universal gas constant, that is equal to 0.0821 liter atmosphere mole inverse Kelvin inverse, that is equal to 82.1 bar liter bar centimeter cube atmosphere mole inverse Kelvin inverse, 8.314 joule mole inverse Kelvin inverse, 8.314 into 10 power 7 erg mole inverse Kelvin inverse, 1.987 calories mole inverse Kelvin inverse. Sometimes it is taken as 2 calories mole inverse Kelvin inverse. So ఇవి వాల్యూస్ అన్నమాట. ఆర్ వాల్యూస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. 0.0821, 82.1 సెంటీమీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్, 8.314 joule mole inverse Kelvin inverse, 8.314 into 10 power 7 erg mole inverse Kelvin inverse, and 1.987 calories mole inverse and Kelvin inverse. Then ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. ఏంటంటే ఇది ఫర్ గ్యాసెస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మీరు కావాల్సింటే వీడియో పాస్ చేసి రాసుకోండి. దట్ ఈస్ CV is equal to F by 2R. F by 2R. F is equal to degree of freedom. Degree of freedom. Very, very important for gases. ఇది gases కి సంబంధించిన. For gases. Okay. Then CP is equal to me R plus CV కదా, ఏమవుతుంది? And it depends on what? Atomicity of gases. Atomicity of gases. Okay. Monatomic, diatomic, triatomic, polyatomic ఇలా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ O2 ఆక్సిజన్, 2 atomicity 2, nitrogen N2 2, hydrogen H2 2, helium 1, neon 1, argon 1 అలా. సో R plus F by 2 కదా, F by 2R. So that is equal to 2R plus FR. ఇలా రాస్తాం. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. ఓకే. F is equal to for monatomic gases. F for monatomic gases is equal to 3. F for diatomic gases is equal to 5. Diatomic H2, O2, F2, Cl2, N2, ఇంకేమున్నాయి? CO, కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, డయాటామిక్.
సో వీటన్నిటికి 5. ఎఫ్ ఫార్ పాలిఅటామిక్. పాలిఅటామిక్ అంటే మోర్ దాన్ 2 is equal to 6. ఏమవి? CO2, NO2, N2O3, CH4, C2H6, C2H4 ఇవన్నీ గ్యాసెస్. ఎథిలీన్, ఈథేన్, మీథేన్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ అన్నమాట గ్యాసెస్ ఇవి. అండ్ O3, ఓజోన్, ఇవన్నీ కూడా గ్యాసెస్. వీటన్నిటికీ ఎఫ్ వాల్యూ 6 తీసుకుంటాం. డైఅటామిక్ గ్యాసెస్కి ఎఫ్ వాల్యూ 5 తీసుకుంటాం. ఎఫ్ వాల్యూ ఫర్ మోనోటామిక్ గ్యాసెస్. ఏ మోనోటామిక్ గ్యాసెస్ చెప్పండి? నోబుల్ గ్యాసెస్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రెడాన్. ఎస్, నోట్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ టేబుల్ను మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ we are going to construct. So F for monatomic gases 3, diatomic to 5, for polyatomic to 6. या मेरे दिल के चैन. Then CP, CV, CV first. CP by CV. Okay. CP by CV. So monatomic, monoatomic, diatomic, polyatomic. Table, SSND table. So ఇది ఓకేనా? ఏం ఫార్ములా? F by 2R. ఇక్కడేమి? CV plus R. ది ఫార్ములా ఇక్కడ. సో మోనోటామిక్ గ్యాసెస్, diatomic gases and polyatomic gases. So CV, monatomic gases కు F value ఎంత? That is 3. So 3 by 2R. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే CV వాల్యూ 3 by 2R. 3 by 2R plus R. 5 is equal to 5R by R. 5R by 2. CP by CV, 5R by 2 divided by 3R by 2. That is equal to 5 by 3. 1.2 ఉంటుంది. 6 దాంట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. డైఅటామిక్ 5 by 2R. Diatomic gases value 5 on the 10. 5. So 2 by this one. And here it is 5 by 2R plus R. That is equal to 7 by 2R. So 7R by 2 divided by 5R by 2. R by 2 cancel just 7 by 5. 1.4 around లో వస్తుంది. Okay. Polyatomic 6 by 2R, that is equal to 3R. And CP is 3R plus R, that is equal to 4R. And 4R by 3R, R goes cancel, 1.33. So దీని నుండి మనకి ఏం తెలుస్తుంది అంటే గామా వాల్యూ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గామా, చాలా ఇంపార్టెంట్. Gamma value. So gamma for monoatomic is greater than gamma for diatomic is greater than gamma for polyatomic. ఇవి రావచ్చు మనకు.
నాకు స్పేస్ లేదు కాబట్టి చెప్పాను. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. దీంతో మనకు హీట్కు సంబంధించిన అన్ని విషయాలు దీంట్లో వచ్చేసాయి. దీంట్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో వర్క్ డన్ అనే కాన్సెప్ట్ నేర్చుకొని సో అక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇలా మనం 1 by 1 నేర్చుకుంటూ వచ్చామంటే థర్మోడైనమిక్స్లో మన స్టడీ టోటల్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.